చాలా త్వరగా పెద్దోళ్ళం అయిపోయాం కదా. నిన్న కాక మొన్నే స్కూలు కాలేజ్ అయ్యి జాబ్లో జాయిన్ అయినట్టుంది. తెలియకుండానే ఈ రేస్లో పడి టెన్షన్స్, బాధ్యతలు, పెళ్ళి, పిల్లలు. చిన్నప్పుడేమో త్వరగా పెద్దోళ్ళం అయిపోవాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలని తొందర. పెద్దోళ్ళం అయ్యాక అన్నీ తెలిసి వచ్చాక అరే లైఫ్ చిన్నప్పుడే ఆగిపోయి ఉంటే బాగుండు, మళ్ళీ చిన్నతనానికి వెళ్ళిపోదామని. లైఫ్లో చాలా మారిపోయి ఉంటాయి, కొన్నిప్పటికీ కనుమరుగైపోయి ఉంటాయి. ఆ కొన్నిట్లో అమ్మమ్మ నానమ్మ ఇల్లు, ఆ పాతిళ్ళు అక్కడే ఉన్నా ఇప్పుడు వెళ్ళడానికి వెళ్ళి ఆడుకోవడానికి అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు లేరు. మనకి చాలా ఇష్టమైన విషయాలు అవన్నీ ఎప్పుడు ఎలా ఆగిపోయాయో కూడా అర్థం కావట్లేదు. మన స్కూల్ గ్రౌండ్లో ఫ్రెండ్స్ అందరితో క్రికెట్ ఆడుకోవడం, మామిడికాయలు కొట్టి గోడ దూకి పారిపోవడం, కజిన్స్ అందరితో డాబా మీద పడుకుని కబుర్లు చెప్పుకోవడం, అమ్మ ఒడిలో నిద్రపోవడం, నాన్న బండి మీద షికారుకి వెళ్ళడం. ఆ క్షణం మనకు తెలీదు, వి డిడ్ంట్ రియలైజ్ ఇదే లాస్ట్ టైం మనం ఈ పని చేస్తున్నామని. మనకు తెలియకుండానే చేజారిపోయాయి అవన్నీ. ఇప్పుడు అవన్నీ దాటుకుని చాలా దూరం వచ్చేసాం. ప్రయారిటీస్ చేంజ్ అయిపోయాయి, మనము మారిపోయాం. కానీ అవన్నీ గుర్తెచ్చుకుంటూ ఉంటే మనసులో ఏదో తెలియని బాధ.